మంచిదండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాము. మరి ఈ యొక్క ఆన్లైన్లో కూడా వాక్యాన్ని వింటున్న బిడ్డలకి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో మనము ప్రతిరోజు మరి రాజుల చరిత్రను మనము ధ్యానిస్తూ ఉన్నాము. మరి దేవుని యొక్క వాక్యములో ఇశ్రాయేలు ప్రజల 12 గోత్రాల వారిని పరిపాలించినటువంటి రాజుల చరిత్రను మనం నేర్చుకున్నాం. మొదటిగా మరి మొట్టమొదటి రాజు సౌలు రాజుగా చూస్తున్నాం. రెండవదిగా దావీదు రాజుగా చూస్తూ ఉన్నాం. మూడవదిగా సొలొమోను రాజుగారిగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తరువాత రాజ్యములు విభజింపబడటాన్ని మనం చూసాము. 10 గోత్రముల వారు ఇశ్రాయేలు రాజులుగాను పిలువబడినారు. 2 గోత్రాల వారు మరి యూదా రాజ్యంగా మరి వారు స్థిరపరచబడినట్లుగా చూస్తూ ఉన్నాం. మరి ఆ యూదా రాజ్యమును దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి దేవుడు జ్ఞాపకము చేసుకొని ఆ రాజ్యమును స్థిరపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి యూదా రాజ్యములను మొదటగా ఏలుతున్నటువంటి యూదా రాజులను మనము ధ్యానిస్తూ ఉన్నాము. కాబట్టి మొదటిగా యూదా రాజుల్లో మరి రెహబాము మరి పరిపాలన చేయటాన్ని మనం చూస్తూ ఉన్నాము. మరి రెహబాము తర్వాత అబియా పరిపాలించినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు అబియా తర్వాత పరిపాలించినటువంటి రాజు ఆసా. ఏం పేరండి? ఆసా రాజుగా మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుని యొక్క వాక్యములో మనం చూసుకుంటే ఆసా అనగా ఇతని పేరుకి అర్థము వైద్యుడు అని అర్థం అండి. ఆసా అనగా వైద్యుడు అని అర్థము. ఇతని గురించి మనం చూసుకున్నట్లయితే దినవృత్తాంతాల 2వ గ్రంథములో మనం చూస్తామండి. దినవృత్తాంతాల 2వ గ్రంథములోను రాజుల మొదటి గ్రంథము 15వ అధ్యాయంలో కూడా ఇతని గురించి మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే దినవృత్తాంతాల 2వ గ్రంథము 14వ అధ్యాయమును మనము ధ్యానించుకుందాం రండి. 1వ వచనం దగ్గర నుంచి మనం చూసుకుందాం. అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజాయెను. చూడండి, ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై అన్ని దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలకొట్టి దేవతాస్తంభములను కొట్టివేయించి. ఈ యొక్క అధ్యాయములో మనము ఆసా గురించి మనము ధ్యానిస్తూ ఉంటాం. ఇతని గురించి మనము చూసుకున్నట్లయితే మరి ఆసా తన జీవితంలో రాజు అయిన తర్వాత విగ్రహారాధనను త్రోసివేసినటువంటి వాడిగా మొదటిగా మనం చూస్తూ ఉన్నాం. మరి తను రాజు అయిన తర్వాత ఆ యొక్క విగ్రహాలన్నిటినీ కూడా రాజ్యంలో నుంచి పడగొట్టేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఆసా తన తొలిటి దినములలో రాజనేటువంటి మొదటి దినములలో చాలా నమ్మకంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనం చూసుకున్నట్లయితే 14వ అధ్యాయములో దినవృత్తాంతాల 2వ గ్రంథములోనే 14వ అధ్యాయములో 3వ వచనాన్ని చదువుకున్నట్లయితే అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలకొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి. చూడండి, మన జీవితంలో మనము వర్ధిల్లాలి అంటే ఏ విగ్రహము నీ హృదయములో, నీ జీవితములో, నీ కుటుంబములో, నీ సంఘముల్లో కూడా ఉండకూడదండి. వాటిని మనము తీసివేయాలి. పాళెములో ఏదైనా ఒక అవిధేయత ఉన్నది అంటే, పాళెములో ఎక్కడైనా ఒక పాపము ఉన్నది అంటే మరి ఆ ఒక్కని పాపమును బట్టి ఆ యొక్క ఇజ్రాయేలీల పాళెమంతా కూడా శపింపబడినట్లుగా అనేక పర్యాయాలు మనం చూస్తూ ఉంటాం. జయము లేని స్థితిలో ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నీ జీవితంలో కూడా మరి ఏ విగ్రహ రూపము నీ జీవితంలో ఉండకూడదు, నీ కుటుంబంలో ఉండకూడదు. యాకోబు భార్య అయినటువంటి మొదటి భార్య పేరు ఏంటండి? లేయా. రెండవ భార్య పేరు రాహేలు. ఈ రాహేలు రహస్యముగా తండ్రి ఇంటి నుంచి ఏం తెచ్చుకుందంట? విగ్రహము. తండ్రి యొక్క విగ్రహాన్ని, గృహదేవతను తీసుకొచ్చి దొంగిలించి దాచిపెట్టుకోవటాన్ని చూస్తున్నాం. అదే ఆమెకి ఉరి అయిపోయినది, అదే ఆమెకి శాపం అయిపోయింది. ఈరోజు నువ్వు ఏ విగ్రహాలని దాచిపెట్టుకుంటున్నావో తెలియదు, కానీ వాటిని పడగొట్టడం నువ్వు నేర్చుకో, అనగా తీసివేయటం నువ్వు నేర్చుకోవాలి. అది రూపమైనా, అది వస్తువైనా, ఒక మనిషి అయినా, దేనిని నువ్వు ప్రేమిస్తున్నావో. కొంతమంది జీవితాల్లో డబ్బు ఒక విగ్రహము, లేకపోతే ఆస్తి సంపాదించాలనేటువంటి ఒక విగ్రహం, అంటే ఒక హృదయములో దాన్ని ఒక బండలాగా పెట్టేసుకుంటూ ఉంటారనమాట. దాన్నే ఆరాధిస్తూ ఉంటారు. డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించాలి. లేదంటే ఒక మనిషిని ప్రేమిస్తూ ఆ మనిషిని ఆరాధిస్తూ ఏం చేస్తుంటారో తెలియదు, ఆ మనిషినే ఆరాధిస్తూ ఉంటారు. ఆ మనిషి కోసం కుటుంబాలని పోగొట్టుకుంటుంటారు, పిల్లల్ని పోగొట్టుకుంటూ ఉంటారు, సమస్తాన్ని పోగొట్టుకుంటూ ఉంటారు.
ప్రియ సంగమ, ఈరోజు నువ్వు ఆ యొక్క నీ జీవితంలో ఫలింపు ఉండాలంటే ఏ విగ్రహారాధనకి, ఏ ఆచారములకు మన జీవితంలో ఏముండకూడదండి, చోటు ఉండకూడదు. రెండవదిగా మనం ఇతన్ని చూసినట్లయితే ఆ రాజు అయిపోయిన తర్వాత 15వ అధ్యాయంలో, రాజుల మొదటి గ్రంథంలో 15వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందామండి ఒక్కసారి. మరియు తన అవ్వ అయిన మయాక అసహ్యమైన దానిని చేయించి దేవతా స్తంభము ఒకటి నిలుపగా. చూడండి, ఒక అసహ్యమైనటువంటి దాన్ని చేయించి దేవతా స్తంభము ఒకటి నిలుపగా ఆస ఆ విగ్రహమును చిన్నాభిన్నములుగా కొట్టించి కిద్రోను ఓరను దాన్ని కాల్చివేసి ఆమె పట్టపు దేవి కాకుండా ఆమెను ఏం చేశాడంట, తొలగించేశాడంట. తన అవ్వ మయాక మరి ఆమె చేసినటువంటి ఆ పని, ఆ అసహ్యమైన ఆ కార్యము దేవుడికి ఇష్టము లేని కార్యమని తలంచి అవ్వని కూడా ఏం చేశాడంటే, పట్టపు రాణిగా ఉండడానికి వీల్లేదు నీలాంటి వాళ్ళని చెప్పి, అది దేశానికి ఆశీర్వాదం ఉండదని చెప్పి ఆశ ఆమెని తొలగించి వేసినట్లుగా చూస్తూ ఉన్నాం. నిజమే, ఈరోజు నీ జీవితంలో ఆశీర్వాదములు ఆగిపోవటానికి ఎవరు కారకులుగా ఉన్నా కూడా, ఏది కారకులుగా ఉన్నా కూడా దాన్ని నువ్వు తీసేసుకోవాలి. అది బంధువులు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. లోతు అబ్రహామును విడిచి వెళ్ళిపోయిన తర్వాత లోతుకు వచ్చినటువంటి బ్లెస్సింగ్స్ వేరుగా ఉంటాయి కదండి, చాలా వేరుగా ఉంటూ ఉంటాయి. ఈరోజు మన జీవితంలో కొన్ని విడిచిపెడితేనే, కొన్ని తీసివేస్తేనే మనకు ఆశీర్వాదాలు. ఆ అవ్వ పెద్దావిడ, మరి ఆమెని తొలగించడం అంటే చాలా డేరు ఉండాలి. అయినా కూడా ఎంత ధైర్యంగా, నేను రాజు కాబట్టి నువ్వు ఇలాంటి కార్యము చేయటానికి వీల్లేదు, అసలు నీలాంటి వాళ్ళు రాజ్యాన్ని పట్టపురాణిగా పరిపాలించడానికే వీల్లేదని చెప్పి ఆమెను తీసివేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు ఎవరిని పడితే వాళ్ళని పెద్దగా మనము ఆరాధిస్తూ చూస్తూ ఉంటాం. మనం చూసినట్లయితే బైబిల్ యొక్క గ్రంథంలో, న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తాం కదండి, చెట్లన్నీ కలిసి వెళ్ళి ఒక ద్రాక్ష చెట్టుని రాజుగా ఎంచుకుంటే ద్రాక్ష చెట్టు నో అని చెప్తుంది కదా. తర్వాత ఒలివ చెట్టుని అడుగుతారు, ఒలివ చెట్టు కూడా నో అంటుంది. ఆ తర్వాత మరి అంజూరపు చెట్టున అడిగితే నో అంటుంది. ఎందుకంటే నా యొక్క తీయదనము, నా మాధుర్యము, ఇవన్నీ కూడా నేను నా తండ్రికి ఉపయోగించుకోకుండా, నా తండ్రి పనిలో ఉండకుండా ఇలాంటి పెత్తనాలు నేను చెయ్యను అని చెప్తే ఆ చెట్లు. అయితే అక్కడ ఉన్నటువంటి ముళ్ళ చెట్టు అంటుంది, అన్నీ కలిసి అంటే ముళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళిపోయినాయి అంటే, ఏమీ గతి లేకపోయేసరికి ఎక్కడికి పోయినాయి అంట, ముళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళిపోయినాయి అంట. ఆ చిల్ల చెట్టు దగ్గరికి వెళ్ళి మమ్మల్ని ఏలమని అడిగితే ఆ చెట్టు అంటుంది, రండి 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 రండి, నా నీడనికి వచ్చేసేయండి, రండి రండి అని పిలుస్తుంది. అంతే, ఈరోజు ఎక్కువ పెత్తనాలు పనికిమాలిన వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మనము పెత్తనాలు ఇచ్చినప్పుడు, లేకపోతే ఒక అధికారంలో నిలవబెట్టినప్పుడు ఏమవుతుందంటే, దేశంలో లేకపోతే మన కుటుంబాల్లో నెమ్మది అనేది ఉండదు మన జీవితాల్లో. కొంతమంది పెద్దవాళ్ళని పేరు ఉంటుంది కానీ ఒద్దికగా ఎలాగా నడుచుకోవాలో, ఎలా మాట్లాడాలో, ఎలాగా ఆ యొక్క కుటుంబాన్ని కట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా తెలియదు చాలామందికి తెలియదు. ఆమెను తొలగించి వేశాడు. ఈరోజు నీ రక్షణకి, దేవుని కృప నీ మీదకి రావటానికి, దేవుని ఆశీర్వాదం నీ మీదకి రావటానికి ఏది అడ్డుగా ఉన్నదో దాన్ని తొలగించుకోవటం నువ్వు నేర్చుకోవాలి. మరొక విషయాన్ని మనం చూసుకున్నట్లయితే, ఇతను యథార్థముగా నడుచుకున్నాడంట. ఆశ ఎలా నడుచుకున్నాడంట, దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 14వ అధ్యాయము 2వ వచనంలో చూస్తున్నాం. ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగా నడుచుకున్నాడు. ఈరోజు దేవుని సన్నిధిలో కపటముతో మనం నడుచుకోవద్దు, యథార్థంగా నడుచుకుందాం. కొద్దిమంది రాజులే యథార్థంగా నడుచుకోవటాన్ని మనం చూస్తున్నాం. కొద్దిమందే యథార్థవంతులకు ఏ మేలు చేయక దేవుడు మాననన్నాడు. ఈరోజు నువ్వు ఏది విడిచిపెట్టిన యథార్థత జీవితాన్ని విడిచిపెట్టవాకు, యథార్థంగా బ్రతకటం నేర్చుకో. నతానియేలుని చూసి యేసు ప్రభువారు అంటున్నాడు, ఇతనిలో ఏ కపటము లేదు అంటూ ఉన్నాడు. యథార్థవంతులు ఆయనకి ఇష్టలు. ఈరోజు యథార్థముగా బ్రతుకుదాం. ఎన్ని కష్టాలు వచ్చినా, నిందలు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు మనకు ఎదురైనా మనము దేవుని కోసం ఎలా బ్రతకాలంట, యథార్థంగా బ్రతకాలి. వారు మనల్ని తిట్టుకుంటారా, లేకపోతే ఇంకేదన్నా చేస్తారా, అయినా పర్వాలేదు, కానీ మన యథార్థతను ఏం చేయకూడదు, విడిచిపెట్టకూడదు. యోబు గారిని చూడండి, వారి భార్య వచ్చి తిట్టు ఫస్ట్ తిట్టు ఏంటంట, ఏమని తిట్టిద్ది, ఇంకను నీవు యథార్థతను విడిచిపెట్టుకుండా ఉన్నావా, పనికి మళ్ళీ ఆయన ఇంకా ఈ యథార్థతను పట్టుకొని ఊగులాడుతున్నావు
అని చెప్పి ఫస్ట్ తిట్టు ఏంటి అంటే ఆమె దాని మీదే తిట్టిద్ది ఆయన్ని, అరుస్తుంటుంది. ఈరోజు అన్నీ పోయినాయి, అన్నీ కోల్పోయాడు యోబు. మొత్తం పిల్లలు, ఆస్తి, బిల్డింగ్స్ ఏంటి, ఆఖరికి శరీరము కూడా ఆరోగ్యం తనను విడిచిపెట్టింది. కానీ ఏం విడిచిపెట్టలేదంటే యోబు యథార్థతని విడిచిపెట్టల. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు, నా సేవకుడైన యోబు నేను చూసావా, అతడు యథార్థవర్తనుడును. ఈరోజు యథార్థమైన జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడే, లేకుండా యథార్థత లేకుండా దేవుని సన్నిధిలో నువ్వెంత బిగ్గరగా ప్రార్థన చేసినా, ఎన్ని దినాలు నువ్వు ప్రార్థన చేసినా నీ జీవితంలో ఆశీర్వాదం రాదంతే, విజయం రాదు. కొంతమంది అంటారు, ఉపవాసం ఉంటున్నామండి, అలా చేస్తున్నామండి, ఇలా చేస్తున్నామండి, ఏమి కార్యాలు ఎందుకు జరుగుతాయి? ఎందుకంటే నీ హృదయము ఒకలాంటి మోసముతో నిన్ను ఉంటుంది. యథార్థత లేదు నీ హృదయములో. ఆస యథార్థంగా నడుచుకున్నాడంట. మరి మరొక విషయాన్ని మనం చూస్తే, దేవుని దగ్గర మొరపెట్టి శత్రువులను జయించిన వాడిగా చూస్తున్నాం. ఎవరి దగ్గర మొరపెట్టాడంటే దేవుని దగ్గర. దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 14వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 9వ వచనం దగ్గర నుంచి చదువుదాము. చూడండి. కూషీయుడైన జరహు వారి మీద దండెత్తి 1000 సైన్యమును 300 రథములను కూర్చుకొని వచ్చేసారంట. వచ్చినప్పుడు ఇతనేం చేస్తున్నాడు? 11వ వచనంలో, ఆసా తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ మాకు లేరయ్యా. ఎక్కడ మొరపెడుతున్నాడండి? దేవుని దగ్గర మొరపెడుతున్నాడు. దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు. ఆ ఐథియోపియలను జయించటానికి ప్రభువు పాదాలు పట్టుకుంటూ ఉన్నాడు. దేవుని దగ్గర మొరపెట్టుకుంటూ ప్రార్థన చేసుకొని శత్రువులను జయించినట్లుగా చూస్తూ ఉన్నాం. నిజమే, ఈరోజు నువ్వు ఎదుర్కొనే ప్రతి సమస్య నీకు ఒక శత్రువే. శత్రువు అంటే లేకుంటే సాతాను అంటే 2 కొమ్ములు వేసుకొని 2 కూరలు వేసుకొని వచ్చేదేం కాదు. శత్రువు అనగానే ఏదేదో ఊహించుకుంటూ ఉంటాం. కాదండి, నీ జీవితము ఆత్మీయతలోనికి ఎదగకుండా చేస్తున్న ఏదైనా కూడా అది నీకేంటిదంట? శత్రువే. అది బయటోళ్ళు కాదు. ఒక్కోసారి నీ శరీరమే నీకు శత్రువుగా మారిద్ది. ఉదాహరణకి 5 గంటలు ఊరికే అనుకుందాం, అంటే వాస్తవంగా దేవుని బిడ్డలో 5 గంటలకు ముందే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. 5 గంటలకు జూమ్ మీటింగ్ టైం అవుతుంటుంది, లెగుస్తాం, టైం చూస్తాం, నీ శరీరం అంటుంటుంది, నో 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 ఇప్పుడు లెగవలేం, చాలా బలహీనంగా ఉన్నావు, నువ్వు పడుకో. పర్వాలేదు, నువ్వు పడుకో, దేవుడు చూస్తున్నాడులే నీ పరిస్థితి, నువ్వు పడుకో. నీ బలహీనంగా ఉన్నావు కదా, శరీరం అంతా అలిసిపోయింది, నువ్వు పడుకో, ఏం కాదు, పొద్దున్నే లేచి నువ్వు మామూలుగా చేసుకుందువు లేలే, నువ్వు పడుకో అని నిన్నేం చేస్తాడంటే బొజ్జో పెట్టేస్తాడు. అప్పుడు ఎవరు మన శత్రువు? మన శరీరమే మన శత్రువు. అలాగ అంటున్నప్పుడు అపవాది మనం పౌలేమన్నాడు? అనేకులకు బోధించి భ్రష్టుడునైపోదునేమోనని నా శరీరమును ఏం చేసుకుంటున్నాను? నలగొట్టుకుంటాను. నలగాలి, మన శరీరము నలగాలి. ఈ శరీరము త్వరగా లెగవటానికి ఇష్టపడదు, దేవుని సన్నిధిలో గడపటానికి. ఇదే ఒక్కోసారి మనకి శత్రువు అవుతుంది. మూడు అవ్వగానే టక్కన దేవుడు ఏదో పిలిచినట్టే లెగుస్తాం. ఒక్కోసారి అయితే నా జీవితంలో నా ఫోన్ మోగుతుంటుంది. నిజంగా దేవుని సన్నిధిలో నిలబడి చెప్తున్నాను, నేను ప్రభు సన్నిధిలో నిలబడి చెప్తూ ఉన్నాను. నా రింగ్ టోను థ్యాంక్ యూ జీసస్ అని రింగ్ టోన్ వస్తుంది. ఒకసారి థ్యాంక్ యూ జీసస్ అని అలా మోగిద్దండి. వెంటనే నేను బిత్రపోయి లేచి కూర్చుంటా. ఈ టైంలో ఎవరో ఫోన్ చేసిందని టక్కని ఫోన్ తీసుకుంటా. అక్కడ ఎవరు ఫోన్ చేయరు, నిజంగా చెప్తున్నాను, ప్రభు సన్నిధిలో నిలబడి ఎవరు ఫోన్ చేయరు. ఇలా టైం చూడంగానే 3 అబ్బా యేసయ్య లేపాడు. ఎవరు లేపారు ఇప్పుడు? లే ప్రవ్వా యేసయ్యా, 12 దాకా ఉన్నాను కదా యేసయ్యా, ప్రార్థన చేసుకుంటా, శరీరం అలసిపోయింది యేసయ్యా, కాసేపు పడుకుంటాను యేసయ్యా. నో, అని మనసు అనిపిస్తుంటుంది. అట్లా దిండు మీద వాలిపోతామా, వెంటనే మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు. సపోర్టు, ఆయన మనకి హెల్ప్ చేస్తూ ఉంటాడండి. అప్పుడు వెంటనే లెగిసి కూర్చుంటాను. నేనైతే నేను ఆలోచించను, ఇక టక్కన లేచేస్తా. ఆ మంచం దిగుతున్నప్పుడు నా పాదాలు అవి ఎంత పెయిన్గా వస్తుంటాయో, యేసు రక్తం చేయమని దేవునికి స్తోత్రం చెప్పుకుంటాను. నన్ను లేపంగానే యేసయ్యకి గుడ్ మార్నింగ్ చెప్పేస్తాను, లవ్ యూ చెప్పేస్తాను, ప్రైజ్ లార్డ్ అన్ని దేవునికి స్తోత్రం చెప్పేసుకొని లేచేస్తాను. ఇంకెవరున్నారు నాకు నా యేసయ్య లేవగానే ఇంకెవరు ఉండరు, ఇంట్లో ఎవరు ఉండరు, సింగిల్ కాబట్టి లేవగానే గుడ్ మార్నింగ్ యేసయ్య, లవ్ యూ జీసస్, లవ్ యూ ఫాదర్ చెప్పేసుకుంటాను. వెంటనే వెళ్ళిపోతాను, కొంచెం వాష్ చేసేసుకుని కూర్చుంటాను, అంతే.
ఇక అట్లా కూర్చోటం ఇక చెప్పనవసరం లేక మనకి మన ప్రేయరు, పర్సనల్ ప్రేయరు, సంఘ ప్రార్థన, తర్వాత జూమ్ మీటింగ్ ప్రార్థన కంటిన్యూ అయిపోతూ 6:30 కూడా అయిపోతుంది. హల్లెలూయా. శరీరమే మనకి శత్రువు అవుతుంది. జాగ్రత్త. ఈరోజు ఏ శత్రువుగా నిన్ను ఆత్మీయతలో ఎదగకుండా వస్తున్నాడో దాని విషయమే దేవుని దగ్గర నువ్వు కూడా మొరపెట్టుకో. ఆశలాగా ఆశ దేవుని దగ్గర గోజాడి జయం పొందాడంట. ఈరోజు మనము కూడా అలాగా మన శరీరమును నలక్కుంటుకుంటూ ప్రభువు దగ్గర ప్రార్థన చేసినప్పుడు ప్రతి శత్రువునే మనం జయించగలుగుతామంట. హల్లెలూయా. అంతేకాదు ఇక్కడ ఆశ మనం చూసినట్లయితే ప్రవక్తయగు అజర్య ప్రోత్సాహం వల్ల యెహోవాకు బలిపీఠములు కట్టినట్టుగా చూస్తాము. చూడండి, దినవృత్తాంతాల 2వ గ్రంథములో 15వ అధ్యాయములో మనం చూసుకున్నట్లయితే 8వ వచనాన్ని చదువుదాం. 15వ అధ్యాయము 8వ వచనం. ప్రవక్త అయిన ఓదేదు ప్రవచించిన ఈ మాటలు ఆస వినినప్పుడు అతడు ధైర్యము తెచ్చుకొని యూదా బెన్యామీనీల దేశమంతటి నుండి, ఎఫ్రాయిము మన్యములో తాను పట్టుకొనిన పట్టణములలో నుండి హేయములైన విగ్రహములన్నిటిని తీసివేసి యెహోవా మంటపము ఎదుట నుండి యెహోవా బలిపీఠమును మరలా కట్టించెను. ఈరోజు ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో దేవుణ్ణి అది కావాలి ఇది కావాలని అడగటానికి ముందు నీ బలిపీఠము పాడైపోయిందేమో చూసుకో. నీ ప్రార్థన బలిపీఠము పాడైపోయిందేమో. మొదట పాడైపోయిన నీ ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకో. ప్రార్థనా జీవితాన్ని దేవుణ్ణి స్తుతించే బలిపీఠము పోయిందేమో. వాక్య ధ్యాన అనుభవం అనే బలిపీఠము నీ జీవితంలో పాడైపోయిందేమో. పరిశుద్ధత అనే బలిపీఠాన్ని కోల్పోయావేమో. ఈరోజు ధూపము వలె దేవుని సన్నిధిలో నీ పరిశుద్ధమైన జీవితంతో ప్రార్థన అనుభవంలో నువ్వు కట్టుకోవటానికి ప్రయత్నం చేయమని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తున్నది. ఆశ బలిపీఠమును కట్టించాడంట. అంటే మరలా బాగు చేసుకున్న జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఆశ జీవితాన్ని మనం చూస్తే ఇజ్రాయేలీలు రాజును జయించడానికి సిరియా మరి ఆ యొక్క ఇశ్రాయేలు రాజు తన మీద యుద్ధమునకు వచ్చినటువంటి సమయంలో సిరియా రాజును ఆశ్రయించి తప్పు చేసినట్లుగా చూస్తాం. మనం చాలా వరకు ఆల్మోస్ట్ రాజులను ధ్యానిస్తున్నప్పుడు 2 కోణాలు కనిపిస్తున్నాయి కదా. పార్ట్ 1 కనిపిస్తుంది, పార్ట్ 2 కనిపిస్తూ ఉన్నది. పార్ట్ 1లో చాలా యథార్థంగా చాలా నమ్మకంగా ఉంటూ ఉన్నారు. నిజమే, ఇది మనకి కూడా నేటి విశ్వాసులకు కూడా ఇది వర్తిస్తూనే ఉన్నది. పార్ట్ 1 నీ జీవితంలో ఒకప్పుడు బాగున్నావు. చాలామంది అంటారు కదిలిస్తే, అమ్మ నేను కూడా ఒకప్పుడు భలే సేవ చేసేదాన్నిరా, ఒకప్పుడు నేను కూడా భలే ప్రార్థన చేసుకునేదాన్నిరా, ఒకప్పుడు నేను కూడా భలే పరిచర్య చేసేవాడినక్క, ఎంత బాగా చెప్తారు. అది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఏమైపోయింది? ఇప్పుడు నేను చేయలేకపోతున్నాను, నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, నేను వెళ్ళలేకపోతున్నాను. దానికి కారణం పక్కన ఎన్నైనా పెట్టుకోండి, ఇక దానికి సంబంధం లేదు. అది నువ్వు సమర్థించుకుంటున్నావు, ప్రభు సమర్థించడు. దాని పక్కన అనారోగ్యం అని పెట్టుకుంటావో, దాని పక్కన కుటుంబం కుదరట్లేదని పెట్టుకుంటావో, దాని పక్కన ఉద్యోగం కుదరట్లేదని పెట్టుకుంటావో, ఏం పెట్టుకుంటావో తెలియదు. అయితే నువ్వు చెప్పే ప్రతిదీ కూడా దేవుడు ఏం చేయట్లేదు, దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు, అంగీకరించట్లేదు ఈరోజు. మరి చూడండి, అక్కడ మనం చూస్తాము దినవృత్తాంతాల 2వ గ్రంథంలోనే 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 1వ వచనం దగ్గర నుంచి చూద్దాం. చూడండి, ఆసా ఏలుబడి యందు 36వ సంవత్సరమున ఇశ్రాయేలు రాజైన బయషా యూదా వారి మీద దండెత్తి బయలుదేరి జరగకుండునట్లు రామాను కట్టింపగా ఆసా యెహోవా మందిరమందును రాజనగరందును ఉన్న బొక్కసములలోని వెండి బంగారములను తీసి దమస్కులో నివాసము చేయు సిరియా రాజుకు బెన్హదదుకు నద్దకు దూతలను చేత పంపించి, నా తండ్రికిని నీ తండ్రికిని కలిగి ఉన్నట్లు నాకును నీకును. ఏమండి, తన తండ్రే ఒక బుద్ధిలేని పనులు చేశాడు అబియా కదా. అబియా ఒక బుద్ధిలేని పని చేశాడు. అయితే మరలా తండ్రి చేసినటువంటి తప్పు చేస్తూ ఉంది. ఫస్ట్ ఏమో తండ్రి చేసిన తప్పు చేయకుండా చక్కగా దావీదులాగా నడుచుకున్నట్లుగా చక్కగా మార్గాన్ని దిద్దుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేల్ రాజు మీద యుద్ధానికి వెళ్తున్నాడు. ఇశ్రాయేలీలు ఎవరు? తన సహోదరులే. ఏదో రెహబాము దగ్గర అక్కడ వచ్చినటువంటి పొరపాటు వల్ల విడిపోయారు అంతే. కానీ ఏదైనా వస్తే అందరూ ఒకటైపోతున్నారు వారు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు
ఈ యొక్క ఆశ ఇశ్రాయేలీయుల రాజు మీదకి యుద్ధానికి వెళ్ళటానికంట ఎక్కడి నుంచి తీసుకొచ్చి పంపించాడంట లంచము? దేవుని మందిరములో బొక్కసములో ఉన్నటువంటి వెండి బంగారాలని, దేవుని సన్నిధి యొక్క డబ్బుని, దేవుని సన్నిధిలో వాడబడవలసినటువంటి దాన్ని తీసుకువెళ్ళి మరి ఆ యొక్క అన్యుడైనటువంటి రాజు యొక్క సపోర్ట్ అడుగుతున్నాడు. ఏమండి, ఈరోజు చాలామంది ఇలానే ఉన్నారు. సొంత అన్నదమ్ములు, సొంత అక్క చెల్లెళ్ళు, అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు మధ్య తగాదులు వస్తాయి అన్నమాట. వీళ్ళు ఏం చేస్తారు, ఎవరో బయట వీళ్ళ ఫ్యామిలీకో ఎవరో శత్రువులు ఎవరో ఉంటారు విడదీయాలనేటువంటి వాళ్ళు, కుటుంబాన్ని పాడు చేయాలి. వాళ్ళని వెళ్ళి ఆశ్రయిస్తారు. వాళ్ళని ఆశ్రయించి మా చెల్లితో నువ్వు మాట్లాడు, మా తమ్ముడితో నువ్వు మాట్లాడు, వారి దగ్గర నుంచి మాకిప్పించు, మాకిప్పించు అంటూ ఉంటారు. ఇశ్రాయేలీయులు ఎవరు? సొంత తోడబుట్టిన వారు కూడా సహోదరులు. వారి మీద యుద్ధము చేయటానికి శత్రువైన సిరియా రాజు యొక్క సపోర్టుకి ప్లస్ అతనికి లంచం ఇస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ విషయము తెలిసినటువంటి ఒక దైవ సేవకుడు ప్రవక్త గారు తప్పుని హెచ్చరించినటువంటి ప్రవక్త హనాని అనేటువంటి ప్రవక్త మరి ఇది నువ్వు చేయటం కరెక్ట్ కాదు అని చెప్తే అతన్ని తీసుకువెళ్ళంట కోపగించుకొని చెరసాల్లో వేశాడంట. ఎక్కడ వేశాడంట? దైవ సేవకుని ప్రవక్తని చెరసాలలో వేసినట్టుగా చూస్తూ ఉన్నాం. చూడండి 7వ వచనం 16వ అధ్యాయంలో 7వ వచనము. అకాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యూదారాజైన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలాగూ ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియారాజును నమ్ముకొంటివే. సిరియారాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయెను. బహు విస్తారమైన రథములు, గుర్రపు రౌతులను గల కూషీలను, లూబీలను గొప్ప దండెత్తి వచ్చిరి కదా. అయినను నీవు యెహోవాను నమ్ముకొని నందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములు కలుగును. ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆసా అతని మీద కోపగించి రౌద్రము చూపి అతనిని బందీగృహములో వేశాడు. ఏమండి, ఎంత రాజు స్థానములో ఉన్నత స్థానములో ఉంటే ఒక సేవకుడు వచ్చి నువ్వు చేస్తుంది తప్పు, అట్లాగా ఆశ్రయించకూడదు, దేవుని మీద నమ్మకం ఉంచకుండా అని హెచ్చరించినప్పుడు లోబడి సరిచేసుకోవటానికి బదులు దైవ సేవకుడిని ఎక్కడ వేస్తున్నాడంటండి? చెరసాలలో. సేవకుడు నీ క్షేమము కొరకు ప్రార్థన చేస్తాడు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సేవకుని ఆలోచన ఏంటో తెలుసా అండి? సేవకుని ఆలోచన ఏంటో తెలుసా? తన సంఘములో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఆ కుటుంబ పరిస్థితి ఏంటి? అయ్యో ఆ కుటుంబం రావట్లేదే, ఆ బిడ్డ రావట్లేదే, ఆ కుటుంబం అనారోగ్యంగా ఉన్నదంట, ఆ బిడ్డ తప్పిపోయిందంట, ఆ బిడ్డ ఎవరితోనో మాట్లాడుతూ దూరమైపోతూ ఉన్నది, పాపములో పడిపోయి దూరమైపోతూ ఉందని ఆ సేవకుడు ఎప్పుడు కూడా ఏడుస్తూనే ఉంటాడండి. దేవుడి దగ్గర ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటాడు. నా మట్టుకు నేను వేకువజామున 3 గంటలకు లేచి దేవుడి దగ్గర కన్నీరు కారుస్తూనే ఉంటాను. నా మట్టుకు నేను. సమూయేలు అన్నాడు, నా మట్టుకు నేను ప్రార్థన చేయకపోతే ఏమైపోతుందంట? పాపం అంటున్నాడు. ఈరోజు ప్రార్థన చేయకపోవటము పాపము. ఈరోజు దేవుని సన్నిధిలో కనిపెట్టవలసిన మనము హెచ్చరించిన సేవకుడిని తీసుకువెళ్ళి చెరసాల్లో పడేశాడు. ఎంత దారుణమైన పరిస్థితి అండి. ఈరోజు సేవకులు హెచ్చరిస్తుంటే ఆ గద్దింపును నువ్వు తీసుకోవటం నేర్చుకో సంగమా. దేవుని బిడ్డలారా, ఈ ఆన్లైన్లో వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, నువ్వే సంఘమునకు వెళ్ళినా నీ యొక్క సంఘ కాపరిని నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడా? నీ సంఘములో ఉన్న దేవుని యొక్క దైవజనులు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నారా? వారి హెచ్చరికలు మన ఆశీర్వాదము కొరకే. అవి మనము లోబడి సరిచేసుకునేటువంటి వారముగా ఉండాలి, కానీ వారి మీద కక్ష తీసుకునేటువంటి వారముగా, వారిని నిందించేటువంటి వారముగా, వారిని బాధ పెట్టేవారిగా మనం ఉండకూడదు. ఈ దినాల్లో చెరసాల్లో వేయని అవసరం లేదు, కానీ చెరసాల్లో వేసేటువంటి భయంకరంగా, ఇంకా భయంకరమైనటువంటి ఆ మాటలతోనే ఆ యొక్క శిక్షణ అనేది అమలు చేస్తూ ఉన్నారు. ప్రియ సంగమా, జాగ్రత్త. దైవ సేవకులు దేవుని స్వరూపములో దేవునికి మాదిరిగా నిలబడినటువంటి వారు, దేవునికి నీకు మధ్య నిలబడినటువంటి వారు. ప్రియ సంగమా, ఈరోజు వారేదైనా పొరపాటు చేస్తే వారికి 2 తీర్పు అనేది దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. కానీ తీర్పు తీర్చడానికి, పనిష్మెంట్ ఇచ్చేయటానికి నీవెవరివి దేవుడు అడుగుతూ ఉన్నాడు. అయితే ఆసా ప్రవక్తని చెరసాల్లో వేసేయాడంట. అంతేకాదు ఆ ప్రజలని బాధ పెట్టాడంట. దేవుని బిడ్డల్ని ఏం చేశాడంట? బాధ పెట్టేశాడంట. ఈరోజు నువ్వు కూడా ఆ బాధ పెట్టే స్వభావము నీలో ఉన్నదేమో పరిశీలన చేసుకోండి.
ఏమండి, దేవుడు ఎప్పుడు కూడా కొంత టైం ఇస్తాడు, మనకి చూస్తూ ఉంటాడు దేవుడు కొంత టైం ఇచ్చి. ఆశకు కూడా టైం ఇచ్చి చూస్తూ ఉన్నాడు. అయినా ఆశ దేవుణ్ణి ఏం చేయలేదంట, దేవుని వైపు తిరగపోయలేదు. ఏం జరిగింది? 12వ వచనం 16వ అధ్యాయం. ఆశ తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను చేయక, అబ్బా ఏమొచ్చేసిందంట, ఆశ పాదములలో జబ్బు వచ్చేసిందంట. ఆ పాదముల్లో ఒకలాంటి జబ్బు వచ్చేసేసిందంట. అంత జబ్బు వచ్చినా కూడా ఆశ మరి అప్పుడు యుద్ధానికి వచ్చినప్పుడు ఎవరిని ఆశ్రయించాడండి? యెహోవాను. ఐథియోపియాలో యుద్ధం మీదకి వచ్చినప్పుడు యెహోవాను ఆశ్రయించాడు కదా. అలానే ప్రభువా నేను తప్పు చేశానని తన పితరులు తప్పు చేసి దావీదు పశ్చాత్తాపడ్డాడు, తెలుసు కదా, తన ముత్తాత మరి పశ్చాత్తాపడ్డాడు కదా. ఆ మనసు ఎందుకు తెచ్చుకోలేదు ఈ ఆశ? ఎంత చక్కగా ఆరంభం బాగుంది, కానీ చివరికి వచ్చేసరికి అతని ముగింపు ఎంత దారుణంగా ఉందో. దేవుడు ఎప్పుడు ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఈ 40 డేస్లో కూడా కార్యారంభము కంటే కార్యాంతము మేలు. కొంచెం అందుకే దేవుడు స్టార్టింగే చెప్పాడు ఆ మాట మనకి, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. నీ భక్తి ప్రారంభము కన్నా చివరి వరకు దాన్ని కాపాడుకుంటావు చూడు, అది చివరిలో చూస్తాడు. ప్రభువా ఆ రోజు నేను ₹1,00,000 ఇచ్చాను ప్రభువా మీ సేవకి, ఆ రోజు నేను 10 లక్షలు డొనేట్ చేసేసాను ప్రభువా. నథింగ్. నువ్వు ఆ రోజు ఎంత చేస్తే నాకెందుకు? నీ ముగింపు ఎలాగుంది, నీ జీవితం నువ్వు ఎలా ముగించేసావు? ఆశ కూడా అంతే. దేవుని యొక్క సన్నిధిలో దేవుని మీద ఆధారపడకుండా ఎవరి మీద ఆధారపడ్డాడంట? వైద్యుల మీద ఆధారపడ్డాడంట. హల్లెలూయా. వాక్యం అర్థమవుతుందండి? అర్థమవుతుందా? ఆశ గురించి మనము చెప్పుకుంటూ ఉన్నాం. దేవుని మీద ఆశ్రయించకుండా వైద్యులను ఆశ్రయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు నాకు తెలియదు. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువు ఉండదంతే. కొదువు ఉండదంతేనండి. ఆయన అలా ఇచ్చేస్తాడంతే. మంచి దేవుడు మన దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి తండ్రి గొప్ప దేవుడు అండి, గొప్ప దేవుడు, అద్భుతకరుడు. చాలామంది చాలా రకాలుగా అనుకుంటూ ఉంటారు, మేమే పోషిస్తున్నాం సంఘాన్ని, మేమే పోషిస్తున్నాం సేవకులను అంటారు, ఇంట్లో వాళ్ళు అంటారు. భర్త అంటాడు భార్యని, నేను తెచ్చి పెట్టకపోతే నీకు తినడానికి గతి లేదంటాడు భర్త ఒక ప్రార్థనా పరురాలైన భార్యని. ఏమండి, నువ్వు ఆ భార్య యెహోవాను ఆశ్రయించిన భార్య అయితే, నీ కుటుంబంలో యెహోవాను ఆశ్రయించిన భర్త అయితే వారికి కొదవే ఉండదు. వారి ద్వారానే నువ్వు పోషింపబడుతున్నావని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒకని కష్టార్జితము యెహోవా వలనే ఆశీర్వదించబడును. యెహోవా వలన వారి కష్టార్జితం ఆశీర్వదించబడుతుందంతే. ఒక ప్రార్థనా పరురాలైనటువంటి ఒక వ్యక్తి నీ కుటుంబంలో, నీ బంధువుల్లో, నీ బలగముల్లో ఉన్నప్పుడు వారిని బట్టి అందరికీ కూడా ఆ ఆశీర్వాదము, ఆ యొక్క అభిషేకం అనేది అలా స్ప్రెడ్ అవుతూ ఉంటుందండి. మనము దీవించబడుతుంటాం, మన వంశము, మన తరములు ఆశీర్వదించబడుతూ ఉంటాయి. ఈరోజు మన జీవితంలో మనము ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ సంగమా, అయితే ఇతను ఆశ్రయించలేదంట చచ్చిపోయేంత వరకు కూడా. చివరిగా అతను ఏం చేశాడో తెలుసా అండి? అతను తన సమాధి ముందుగానే బ్రహ్మాండంగా తొలిపించుకున్నాడంట. చచ్చిపోవటానికి ముందుగానే తన సమాధిని ఏం చేసుకున్నాడు? చదవండి ఆ మాట, 14వ వచనం 16వ అధ్యాయం. అత్తరు పనివారి చేత సిద్ధము చేయబడిన సుగంధ వర్ణములతోనూ పరిమళ ద్రవ్యములతోనూ నిండిన పడక మీద జనులు అతన్ని ఉంచి అతని నిమిత్తము బహు విస్తారమైన గంధవర్గములను దహించి దావీదు పట్టణమందు అతడు తన కొరకై చూడండి, దావీదు పట్టణమందు అతడు తన కొరకై తొలిపించుకొనిన అంటే ముందుగానే సమాధి రెడీ చేసుకున్నాడు. ముందుగానే ఏం రెడీ చేసుకున్నాడు? మీరు నన్ను క్షమించాలి, ఇక్కడ నేను ఆగిపోతూ ఉన్నాను. ఎందుకండి సమాధుల్ని ప్రేమిస్తారు? సమాధుల్ని ఎందుకండి ప్రేమిస్తారు? ఎంత వాక్యాలు వింటున్నా, ఎన్ని చెప్తున్నా, ఈ ఆన్లైన్లో ఉంటున్న బిడ్డలారా, ఎందుకండి సమాధులను ప్రేమిస్తారు? అందుకే దేవుడు అన్నాడు, సున్నము కొట్టిన సమాధులారా అని మిమ్మల్ని సమాధులతో పోలుస్తూ ఉన్నాడు. సమాధుల్లో ఏమున్నాయండి? కుళ్ళిపోయినటువంటి శవాలు, ఎండిపోయినటువంటి ఎముకలు, పురుగులు ఏముంటాయండి? ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఘోరంగా ఏడుస్తూ ఉంటారు. కొంతమంది అయితే ఈ మధ్య ఆ కాకాణి తోటలో దేవదాసయ్య గారిది ఒక సమాధి ఉండేది. అంతకుముందు మామూలుగా ఉండేది,
ఆయన చాలా మంచి సేవకుడు అండి. ఆ సేవకుడిని పేరెత్తుటకు కూడా నేను తగనండి, ఒప్పుకుంటున్నాను. అయితే ఈ అమాయకమైన ఈ ప్రజలు ఏం చేస్తూ ఉన్నారంటే, ఆ సమాధి దగ్గరికి వెళ్ళటం, ఆ సమాధి దగ్గర ఏడవటము, ఆ సమాధిని ముట్టుకోవటము, ఆ సమాధి మీద ఉన్న మట్టి తెచ్చేసుకోవటము, నీళ్ళల్లో కలుపుకోవటము, తాగటము బహు విస్తారమైపోయిందంట. అట్లా ఎక్కువైపోయేసరికి ఇక వారు చూసి చూసి ఏం చేశారంటే దాన్ని టైల్స్ వేసేసి కట్టిపడేశారు, మొత్తం క్లోజ్ చేసేసారు. సరే, దైవజనులు భక్తిపరులైన సమాధులు ఊరకబడి చూస్తున్నా, ఓకే పలానా. అయినా అక్కడ ఏముంది? అది యేసుప్రభు వారి సమాధిలో ఏముందండి? ఏముంది? ఆయన ఇక్కడ లేడు, తిరిగి లేచినాడు. పరిగెత్తుకుంటా ఆత్రం తట్టుకోలేక పేతురు గారు లోపలికి పోయాడు. ఏం కనపడింది? ఉట్టి సమాధే. ఆ రోమాల్లో ఆడబడిపోయి ఉన్నాయి గుడ్డ మొక్కలు, ఏమి లేవు, ఆడ ఏమీ లేవు. ఆత్రంగా పరిగెత్తాడు. అంటే నువ్వు కూడా రేపు ఆ సమాధిలో ఉంటావని ఫిక్స్ అయిపోయినట్టుండవు. అందుకే సమాధులను విడిచిపెట్టట్లా, సమాధుల దొడ్డిని నువ్వు విడిచిపెట్టట్లా. సమాధుల దొడ్డిల్ని అంత ప్రేమిస్తూ ఉంటున్నావు నువ్వు, ఆ దొడ్డిల్ని ఆరాధిస్తూ ఉన్నావు, అంత డెవలప్ చేసుకుంటున్నావు సమాధుల దొడ్డిని. ప్రియ సంగమా, మనము సమాధులలో ఉండము, తిరిగి లెగవబోతున్నాం. హల్లెలూయా. మన తండ్రి అయిన యేసు క్రీస్తు ప్రభువారు లెగిచినారు, మన రాజు లేచినాడు. ఆయన నమ్ముకున్న నీవు నేను ఒక దినాన లెగవబోతున్నాం. అది పెద్ద బంగారపు సమాధి అయితే ఏమి, మున్సిపాలిటీ ఓడి తీసుకెళ్ళి పక్కన పడేస్తే ఏమండి, ప్రభువు కొరకు బ్రతికి చనిపోతే చాలంతే. కానీ ఆశ సమాధిని సుగంధ వర్గాలతోటి అతను ఇది చేసుకున్నట్లుగా ద్రవ్యాలతో చూస్తూ ఉన్నాం. అంటే ఆడంబరం. నేను చచ్చిపోయాక కూడా ఎలా చచ్చిపోవాలి? ఆడంబరంగా. అలెగ్జాండర్ ద గ్రేట్ మొత్తాన్ని జయించినవాడు చనిపోతే సమాధి పెట్టెలో ఏం పెట్టమన్నాడు? 2 చేతులు, ఇటువైపు ఒక హోలు, ఇటువైపు ఒక హోలు పెట్టి ఖాళీ చేతులు పెట్టండి. నేను సంపాదించిన వజ్ర వైడూర్యాలు నవ్వు చల్లుకుంటూ వెళ్ళిపోండి, ఎందుకంటే అవి పనికిరావని తెలియాలి ప్రజలకి. నాకు వైద్యం చేసినటువంటి వైద్యులు కూడా నాతో పాటు రావాలి, ఎందుకంటే వారు కూడా నన్ను ఏం చేయలేకపోయారు, బ్రతికించలే. అది కూడా వ్యర్థమని తెలుసుకోవాలి ప్రజలు. వైద్యులు కూడా అది వ్యర్థమని తెలుసుకోవాలి ప్రజలు. ప్రియ సంగమా, ఈరోజు మనం ఏది తీసుకెళ్ళిపోలేం, డంబాలకి గొప్పలకి మనం వెళ్ళకూడదు. దేవుని యందు భయభక్తులు విడిచిపెట్టేశాడండి. ఆశ విడిచిపెట్టాడు. 41 సంవత్సరాలు పరిపాలించాడు. కానీ చివరికి తన జీవితంలో విషాదముగానే తన జీవితం ముగిసిపోయినట్టుగా చూస్తున్నాము. హల్లెలూయా. మరి నీ జీవితంను ఎలా ముగించబోతున్నావో నాకు తెలియదు. పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో మోకరించండి, కళ్ళు మూసుకోనండి, ప్రభు సన్నిధిలోనికి వెళ్ళిపోదాం. ప్రభు యొక్క సన్నిధిలో మనల్ని మనము పరిశీలించుకుంటూ ప్రార్థన చేసుకుందాం.